ఆచి చికెన్ మసాలా. కాకినాడ జిల్లాలో పోలీసులు సమర్థవంతంగా పనిచేస్తున్నారు. నేరస్తులను పట్టుకుంటున్నారు. చోరీ సొత్తు రికవరీ చేస్తున్నారు. కానీ కాకినాడలో జరిగిన టీడీఆర్ బాండ్లకు సంబంధించి జరిగినటువంటి స్కామ్ పై ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆరోపించారు. అసెంబ్లీలో ఆయన టీడీఆర్ స్కామ్ పై మాట్లాడారు. రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న భూములను కమర్షియల్ ఏరియాల్లో చూపించి 660 కోట్ల రూపాయల బాండ్ల స్కామ్ కు పాల్పడ్డారని సభ దృష్టికి తెచ్చారు. గతంలో అసెంబ్లీలో ఈ స్కామ్ కు సంబంధించి పూర్తి సాక్ష్యాధారాలు సమర్పించగా ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించిందన్నారు. 2 సంవత్సరాలు దాటినా చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. అలాగే కాకినాడ జిల్లాకు సంబంధించి రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తల్లికి వందనం పథకంలో అర్హులు మిగిలిపోయారని, వారికి ఈ పథకం వర్తింపజేయాలని కోరారు. దగ్గర 660 కోట్లు. రెండోది ఏంటంటే రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న స్థలాన్ని కమర్షియల్ గా చూపించి ఎక్కువ రేటు చూపించి అలా టీడీఆర్ బాండ్స్ తీసుకున్నారు. ఆ విషయాన్ని మీ ద్వారా అసెంబ్లీలో ప్రస్తావించి ప్రభుత్వానికి కూడా వివరాలు ఇవ్వడం జరిగింది. మాట్లాడారు ఏ విధంగా పొరపాటు చేశారు, వాళ్ళు ఏ విధంగా స్కామ్ చేశారు అని వివరాలు ఇచ్చాం అధ్యక్ష. అది ఎవరు చేశారన్నది కూడా ఇచ్చాం సార్ అధ్యక్ష. ఆధారంతో ఇచ్చిన తర్వాత తమిళనాడు ఇచ్చిన తర్వాత విజిలెన్స్ ఎంక్వైరీ కూడా అయ్యింది అధ్యక్ష. విజిలెన్స్ ఎంక్వైరీ అయ్యింది. ఇప్పుడు 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు ఎటువంటి సమాచారం ప్రభుత్వం వెల్లడించలేదు అధ్యక్ష. ఏమంటే అధ్యక్ష, దొంగలు పట్టుకుంటున్నారు, గాంజీ అరికెట్టడం, అన్ని అరికెట్టడం. మరి ఇంత పెద్ద స్కామ్ చేసినప్పుడు ఇటువంటి వాళ్ళు ఎందుకు 2.5 సంవత్సరాలైనా ప్రభుత్వం బయట పెట్టట్లేదని మీ ద్వారా తెలియజేస్తున్నా అధ్యక్ష. ఇది ఆలోచించాలి అధ్యక్ష. మీరు